అన్నా ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ విధంగా చెప్తుంది? ఇప్పుడు గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన అవయాంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని నేను భావిస్తున్నాను. నవీన్ యాదవ్కి చాలామంది మద్దతు వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నవీన్ యాదవ్కి ఓటర్స్ కాకుండా నాన్ ఓటర్స్ మద్దతు ఎక్కువ ఉంది. కాకపోతే వాళ్ళ ఏజ్ ఎట్లుంటుందంటే 15, 16, 17, 18, 19, 20 వరకు ఉన్నది. అందులో సగం మందికి ఓట్లు లేవు. అట్లాంటి వాళ్ళు ఓట్లు అడిగితే ఖచ్చితంగా ఎవరు కూడా వాళ్ళని నమ్మి ఓటేసే పరిస్థితిలో లేదు. ఈ జనాలను చూసి నవీన్ యాదవ్ గారు నేను గెలిచిపోయినాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సగం కంటే ఎక్కువ మందికి ఓటర్లే లేను. అట్లాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి, ఇక్కడున్న యువత కాకుండా బయట ఉన్న ఏదైతే వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారంలో పెట్టిండు కాబట్టి వాళ్ళందరూ ఓటర్లు కాదు. వాళ్ళని చూసి ఏదో వాపును చూసి ఏదో బల్బ్ అనుకుంటుండు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి ఒక చెంపపేట అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎస్సీ ఓట్లని చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న దళిత పిల్లలు, గిరిజన పిల్లలకి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఇప్పుడు దసరా నుంచి పిల్లల్ని ఇంటికి పంపించేసిండు. వాళ్ళకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ నిధులు కేటాయించలేడు, ఇవ్వట్లేదు. వాళ్ళు స్కూళ్ళలో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఇండ్లల్లో ఉన్నారు. కనీసం దళిత పిల్లలకు చదివించలేని దౌర్భాగ్య స్థితిలో సీఎం గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అంటారు? ఇప్పుడు 22 నెలల్లో మేము చూస్తున్నాము. ఏం అభివృద్ధి జరిగిందండి? ఏడన్నా శంకుస్థాపన చేసిండా? ఒక ఇటుక పెట్టిండా? ఈ ప్రాజెక్టు నేను కట్టినా చెప్పుకోగలుగుతాడా? మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్సే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. ఏ ప్రాజెక్టు నేను చేసినా అని చెప్పుకోగలుగుతాడు? దాన్ని మీరు డెవలప్మెంట్ చేయగలుగుతారంటారా? ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 2 సంవత్సరాలే అండి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడే బడ్జెట్ లేదని ఆల్రెడీ మీడియా సమక్షంలో చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఏది ఢిల్లీకి వెళ్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయటంలాగా చూస్తున్నారు, మాకు నిధులు ఇస్తలేడని చెప్తుండ్రు. ఎలా అభివృద్ధి చేస్తారండి? ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ప్రజల్ని మోసం చేయడానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సే లేదండి. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు కదా, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన యాజ్ ఏ కార్పొరేటర్ కూడా గెలవలేదు. మళ్ళా అంతకుముందే ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఇక ఆయన ఓడిపోయే దాంట్లో కంటిన్యూ అవుతాడని నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ హైదరాబాద్లో ముందుగానే ఉన్నారంటారా? ఖచ్చితంగా ఇంకా పెరిగిందండి. ఇప్పుడు గ్రామాలలో చూస్తే యూరియా కోసం చెప్పులు, పాస్బుక్లు అన్నీ క్యూలో పెడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుస్తలేదా? అక్కడ లేని అభివృద్ధి ఇక్కడ ఎక్కడేం చేయగలుగుతారండి? ఈడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నలుగురు మంత్రులు ఈడొచ్చి నేను అది చేస్తా, జూబ్లీహిల్స్కి ఇది చేస్తా అని చెప్తారు. మరి ఎలక్షన్ రాకముందు ఏ ఒక్క మంత్రి రాలేదు. ఇప్పుడు వివేక్ గారిని చెప్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, కాలేజీలన్నీ మూతపడేస్తా అని చెప్పి ఏవైతే కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఏవైతే నిధులు ఇవ్వకుండా ఈ రోగులు ఆడ నానా అవస్థలు పడుతున్నారు. గరీబోడు ఆరోగ్యశ్రీ మీద ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేస్తుందంటే వాళ్ళను కూడా ఈ విధంగా రోత పెడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశమే లేదు. ఇక్కడే కాదు, నాకు తెలిసి అయితే నెక్స్ట్ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది మాగంటి గోపీనాథ్ చనిపోయాడని వాళ్ళ భార్య గారికి సీట్ ఇచ్చారు కదా, బీఆర్ఎస్కి టఫ్ పోటీ ఉందా అంటారా? ఏం లేదండి, నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వాపును చూసి బల్బ్ అనుకుంటుంది తప్ప ఏమీ కాదు. నేను ఏమంటున్నా, వాళ్ళ దగ్గర ఉన్నది వేరే కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చిన యువత. ఇక నేను వేరే మాట చెప్పొద్దు, కానీ యువత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తారు, కానీ ఇక్కడున్న యువత చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 10% కూడా ఆయన వెంబడి లేరు. కాకపోతే అదేదో ఆ యువతను చూసేసి నేను గెలుస్తాను అనుకుంటున్నాను, కానీ ఓటు అందులో యువతలో కూడా ఆ 10%లా నాకు తెలిసి 5% ఓటర్లు కూడా లేరు. వాళ్ళని చూసి మీరు మోసపోతారేమో నేను భావిస్తున్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారు, అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. థ్యాంక్ యూ.